ఇవాళ మనతో పాటు రాష్ట్రంలో కూడా అన్ని పాఠశాలలు అంటే మొదటి దశలో తీసుకున్న పాఠశాలలో పూర్తయిన పాఠశాలన్నింటినీ కూడా ఇవాళ ప్రారంభం చేస్తున్నారు. ఆధునీకరించిన పాఠశాలన్నింటినీ కూడా మీ అందరికీ తెలిసి ఉండాలి, తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ. ఈ బాగు చేయనప్పుడు ఈ పాఠశాల ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మీరందరూ గమనించాలి. ఇప్పుడు ఉన్న పిల్లలకు కాకుండా ఇంకా రాబోయే పిల్లలకు కూడా సరిపోయినన్ని సౌకర్యాలు ఈ పాఠశాలలో కల్పించడం జరిగింది. పిల్లల్ని మంచి వాతావరణంలో చదువులు చెప్తే వాళ్ళందరూ ముందుకి జాతీయంగా మనకు ఉపయోగపడతారన్న ఉద్దేశంతో ఈ పాఠశాలని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. మన దగ్గర ఈ షాద్ నగర్లో ఇప్పుడు మనం ప్రారంభం చేసుకున్నాం. యాక్చువల్గా స్ట్రెంత్ 100 ఉన్నారు, కానీ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు బడిడి పిల్లలు. మన దగ్గర సౌకర్యాలు లేవు, మన దగ్గర ఇబ్బందిగా ఉందని చెప్పేసి ప్రైవేట్ పాఠశాలలో పంపిస్తున్నారు. ఇప్పుడు ఈ పాఠశాలను చూసిన తర్వాత ప్రైవేట్ పాఠశాలలు అపార్ట్మెంట్లలో చిన్న చిన్న గదుల్లో పెట్టే పాఠశాలకి ఇంత విశాలంగా క్రీడా మైదానం కానివ్వండి, అన్ని వసతులు, పాఠశాలకు ఉండాల్సిన అన్ని వసతులు, ఒక పాఠశాలకు ఏమైతే ఉండాలి, పాఠశాలకు తరగతి గది ఉండాలి, తరగతి గదులు ఉన్నాయి, కరెంట్ ఉండాలి, ఫ్యాన్స్ ఉండాలి, పిల్లగాళ్ళు కింద కూర్చోకూడదు, వాళ్ళకి డ్యూయల్ డెస్క్లు ఉండాలి, వాళ్ళు పుస్తకాలు పెట్టుకోవడానికి ముందు ఉండాలి. అదేవిధంగా వాళ్ళు టాయిలెట్స్ ఉపయోగించుకోవడానికి ఇంటికి పోకుండా టాయిలెట్స్ కోసం టాయిలెట్స్, కిచెన్ షెడ్ ఏమి లేవు, అన్నీ ఒకటి లేదు ఒకటి ఉందని లేదు. అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత మాత్రమే ప్రభుత్వం ప్రారంభం చేయమని చెప్పింది. అన్నీ అయిన తర్వాతనే ప్రారంభించడం జరుగుతుంది. బ్లాక్ బోర్డ్స్ చూడండి మీరు ఎట్లా, అవి గ్రీన్ చాక్ బోర్డ్స్ మీకు యూనివర్సిటీస్ లెవెల్లో ఉంటాయి ఆ బోర్డ్స్. ఈవెన్ ప్రైవేట్ స్కూల్లో మీరు ఏ పాఠశాలలో కూడా, మిర్యాలగూడెం కాదు నల్గొండ ఏ పాఠశాలలో కూడా ఇప్పుడు మనం పెట్టినంత గ్రీన్ చాక్ బోర్డ్స్ ఎక్కడ లేవు. అన్ని వసతులు ప్రభుత్వం కల్పించింది. ప్రభుత్వము ఈ పద్ధతిలో మన దగ్గర ఉన్న అన్ని పాఠశాలలకి చేయాలనే ఉద్దేశంతో మోడల్గా కొన్ని పాఠశాలలు మనం మొదటి దశలో తీసుకున్నాం, అవి పూర్తి చేశారు. దాదాపుగా మొదటి దశలోనే 7,670 కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు రాష్ట్రం మొత్తం మీద. సో ఇది పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. టీచర్స్ ముఖ్యంగా మీరు ఓన్ చేసుకోండి ఈ పాఠశాల మీది. మనం ఇవాళ చేసిపోతాం, ఒక నెల వచ్చేసరికల్లా ఈ సమయం మొత్తం ఉండవు ఏమి. మీరు ఓన్ చేసుకోకుండా మీరు పాఠశాల మేము 9 నుంచి 5 వరకు 4 వరకే మాది, తర్వాత మాకు సంబంధం లేదంటే మాత్రం ఇన్ని సౌకర్యాలు కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయితే దేనికి పని రాకుండా పోతుంది. మీరు ఓన్ చేసుకోవాలా. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఊరు మన బడి అనే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రం అంతటా ఈరోజు పూర్తి అయిన వాటికి మొదటి దశలో 765 కోట్ల రూపాయలు పెట్టి మరి మొదటి దశలో స్కూల్స్ అన్ని రెగ్యులర్ చేయడానికి కార్యక్రమాన్ని చేపట్టిన దాంట్లో ఈరోజు మొత్తం రాష్ట్రంలో 1200 స్కూల్స్ ఒకేసారి ఓపెన్ చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ప్రారంభించిన కార్యక్రమం వచ్చినాం. దాంట్లో భాగంగా మన మిర్యాలగూడలో ఈ స్కూల్ని మరి ప్రారంభించే షాద్ నగర్లో ఈ స్కూల్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మన జేసీ గారు, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఒక్కొక్క అంశాన్ని పర్ఫెక్ట్గా ఏంటంటే ఏ అంశం చేపట్టినా సమగ్రంగా ప్రజలందరికీ మనసును దోసుకునేటట్టు, ప్రజలందరికీ కూడా మరి వాళ్ళ యొక్క మనసుకు అనుకున్న విధంగా మన యొక్క వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా కూడా ఒక్కొక్క స్కీమ్ పెట్టుకొని మొట్టమొదట ఆయన 2 విషయాల మీద, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ, వ్యవసాయ రంగం, ఈ 2 రంగాలను తీసుకొని మొత్తం పరిపూర్ణతగా 24 గంటల కరెంటు వచ్చే కార్యక్రమం. అంతకుముందు మనకు 4 గంటలు 5 గంటలు 3 గంటలు కూడా వచ్చే కార్యక్రమం లేదు. అసలు దాన్ని 24 గంటలు కరెంటు ఆకుండా చేసే కార్యక్రమాన్ని చేపట్టినారు. రెండోది వ్యవసాయ రంగంలో ఉచిత కరెంటు ఇచ్చుకుంటూ మళ్ళీ దాంట్లో వ్యవసాయ రంగంలో కూడా మన సమృద్ధిగా, ఎందుకంటే శాచురేట్ పాయింట్ ఇవాళ భారతదేశానికే మరి అన్నపూర్ణలాగా తెలంగాణ రాష్ట్రము మనం ఇవాళ ఎక్కడ కరువు వచ్చినా మన భారతదేశంలో ఇవాళ నెంబర్ 3 స్థానంలో నెంబర్ 1 స్థానంలోకి పోయే పరిస్థితిని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇరిగేషన్ లో కూడా డెవలప్ చేశారు. రెండింటిని పరిపూర్ణతగా మన ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చి పూర్తి చేసినారు. తదుపరి మళ్ళీ ఇప్పుడు 2 విషయాలు మనం టేకప్ చేసినారు. ఒకటి విద్య, 2 ఆరోగ్యం. ఎందుకంటే విద్యలో మనందరం కూడా కార్పొరేట్ స్టైల్ పాపం బీద వాళ్ళందరూ కూడా ఎంతో ఆలోచనతో, ఎంతో వాళ్ళ పాపం బాధతో మా పిల్లల్ని కూడా బాగా ఇంగ్లీష్ మీడియం చదివించాలి, అసలు మనం మొత్తం ఇంగ్లీష్ మీడియం చదివిపిస్తే
మన పిల్లలు ఏదో బాగా పైకి పోతారు అనే ఆశ ప్రతి తల్లిదండ్రులు ఉంటుంది. బీదవాడికైనా ఉంటుంది, పెద్దవాడికైతే ఉంటుంది. పెద్దవాళ్ళని చూసి చిన్నపిల్లలు కూడా, బీదవాళ్ళు కూడా నేను కూలి చేసినా పర్వాలేదు నా పిల్లల్ని చదివించుకోవాలనే ఉద్దేశం వాళ్ళకి మనసులో తలపోచి వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి పంపి ఆ కార్యక్రమం చేపడుతున్నది మన ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి వచ్చి దాన్ని ఇప్పుడు మొత్తం విద్య మీద కాన్సన్ట్రేషన్ చేసి మొత్తం ప్రైవేట్ స్కూల్స్కి మరి అన్ని బడుగు బలహీన వర్గాలందరూ కూడా మంచి అవకాశం చేయాలి. మన పంతులు, మన యొక్క ఉపాధ్యాయులు, మరి ఎందుకంటే తర్ఫీదైన ఉపాధ్యాయులు మన దగ్గర ఉన్నారు, ఎందుకంటే అన్ని రకాలుగా ట్రైన్డ్ అయిన ఉపాధ్యాయులు మన దగ్గర ఉన్నారు. వాళ్ళతో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ నుంచి అన్ని స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేసినారు. దానికి స్టార్ట్ చేసిన తర్వాత దానికి అన్ని రకాల మౌలిక వసతులు కలగజేయాలి. పిల్లలందరూ కనుక ఇక్కడికి వచ్చి పేరెంట్స్ కనుక అంతా చూస్తే అదే ఈ స్కూల్లోనే మన పిల్లల్ని చదివించాలనే భావన కలగజేయడానికే మన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మన ఊరు మన బడి అనే కార్యక్రమాన్ని తీసుకొని ఇవాళ బ్రహ్మాండంగా మన యొక్క నియోజకవర్గంలో, మిర్యాలగూడ యొక్క నియోజకవర్గంలోనే ఫస్ట్ ఫేజ్లో 22 కోట్ల రూపాయలు పెట్టి ఈ స్కూల్స్ అన్నింటినీ కూడా మరి రెనోవేట్ చేయడానికి, బ్రహ్మాండంగా ఇది చేయడానికి కూడా ఏర్పాటు చేసినాం. వాళ్ళు కూడా మేము చెప్పకపోతే బాగుండదు అని చెప్పి వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యి పిల్లల్ని మంచిగా ఎడ్యుకేట్ చేయడానికి అవకాశం